హాయ్ హలో నమస్తే, దిస్ ఈజ్ వినయ్ అండ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు పొద్దున్నే లేచి యాక్చువల్లీ ఇక్కడ ఒక పాతాళ శంభు మురుగన్ అనే టెంపుల్ ఉంది. సో అది మేము ఉన్న ప్లేస్ నుండి రఫ్గా ఒక 100 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంది. సో మార్నింగ్ 4కే స్టార్ట్ అయిపోయినాం. ఆ టైంలో ఎట్లాగో నైట్ చీకటి ఉంటుంది, సరిగ్గా రికార్డ్ అవ్వదు అన్నట్టుగా కొంచెం ముందుకు వచ్చి సన్ రైజ్ అయిన తర్వాత స్టార్ట్ చేస్తున్నాం వ్లాగ్ని. సో వీ హ్యావ్ ఆల్మోస్ట్ రీచ్, ఇంకా ఒక 15 కిలోమీటర్స్ ఏమో ఉంది ఇక్కడ నుంచి టెంపుల్. ఇంత దూరం వచ్చి ఈ టెంపుల్కి రావడానికి రీజన్ ఏంటి అంటే, అక్కడ కరుంగలి మాల అని ఒక మాల దొరుకుతుందన్నమాట. సో మేబీ మీకు కొంచెం తమిళ్ మూవీస్ అట్లా ఎక్కడ చూసి ఉంటే కనుక ఆల్రెడీ ఐడియా ఉండి ఉంటుంది కరుంగల్ మాల గురించి. సో అదేంటంటే లైక్ మన చుట్టూ నెగిటివ్ ఎనర్జీస్ని కొంచెం డామినేట్ చేసి పాజిటివ్ ఎనర్జీస్ని కరెక్ట్గా ఉండేలాగా చేస్తుంది అని చెప్పి ఒక నమ్మకం అన్నమాట జనాల్లో. అది ఎంతవరకు నిజం అనేది ఏమో ఎవరికి తెలియదు. కాకపోతే చాలామంది సెలబ్రిటీస్ కూడా తమిళ్ వాళ్ళు వేసుకున్నారు దాన్ని, లైక్ ధనుష్ అన్న, ఇంకెవరున్నారు, మన లియో డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ అన్న, వీళ్ళ మెడలో ఎప్పుడు అది ఉంటుంది. ఈవెన్ శివకార్తికేయన్ కూడా వేసుకుంటాడు అనుకుంటున్నా, ప్రాపర్గా గుర్తులేదు. అంటే నాకు కూడా దీని గురించి సరిగా తెలియదు. ఇక్కడికి వచ్చే ముందు మా ఫ్రెండ్ అన్నాడు అనమాట, అంటే ఇట్లా పాతాళ శంభు మురుగన్ టెంపుల్ అని ఒకటి అక్కడ నుండి ఒక 100 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. సో అని అంటే అప్పుడు కొంచెం యూట్యూబ్ ఛానల్స్లో అది రీసెర్చ్ చేస్తే నాకు కూడా ఇంట్రెస్టింగ్ అనిపించింది. సో సర్లే ఇంతవరకు వచ్చినాం కదా, 100 కిలోమీటర్స్కి ఏముందిలే చూసేద్దామని చెప్పి వస్తున్నాం అనమాట. అది కథ. ఆ మాల వేసుకోగానే ఏదో మిరాకిల్ జరిగిపోతాయి అది ఇదని యూట్యూబ్లో అయితే దారుణంగా మన తమ్నైల్ బ్యాచ్ ఉంటుంది కదా, సో వాళ్ళు చెప్పేది వింటే ఏంద్రా బాబు ఇంత పవర్ఫుల్లా అనిపిస్తుంది. కాకపోతే 99% అట్లాంటివన్నీ కరెక్ట్ కాదు. ఏ మాల వేసుకున్నా ఏది వేసుకున్నా సరే మనం హార్డ్ వర్క్ చేయకుండా ఎటువంటి రిజల్ట్ ఉండదు. సో దట్ ఈజ్ వాట్ ఐ బిలీవ్ అనేది. పక్కన పెడితే ఎంత పొద్దున్నే లేచి ఇంత మంచి విలేజెస్లో తిరగడం మస్తు అనిపిస్తుంది అసలు. ఇక్కడ విలేజ్లో ఎట్లున్నాయంటే, మన తెలంగాణలో నేనైతే ఇప్పటివరకు ఎక్కువ తిరగలేదు, కాకపోతే తిరిగిన కొన్ని విలేజెస్ అవన్నీ చూస్తే ఇంత ప్రాపర్గా, ఎంత అంటే వీళ్ళు ఇంకా 90sలోనే ఉన్నాయి ఈ విలేజెస్ అన్నట్టు ఉన్నాయి. మన దగ్గరనే మొత్తం అడ్వాన్స్ అయిపోయినారు విలేజెస్లో కూడా. కాకపోతే ఇక్కడ మాత్రం అబ్బా ఎంత ప్రశాంతంగా ఉన్నాయి విలేజెస్. అక్కడ కొంచెం అంటే నేను గోపురం అది సెట్ చేసుకుందామని చెప్పి అక్కడ ఆగినుండే ఒక దగ్గర. ఆడ ఎంత అన్నీ డిఫరెంట్ పక్షుల సౌండ్లు మనం ఇప్పటివరకు ఎప్పుడు వినుండం. అంత డిఫరెంట్ పక్షుల సౌండ్లు, నెమళ్ళు. ఇలా పొద్దున్న అలారం అవసరం లేదురా బాబు, పొద్దున్నే అవే లేపేస్తాయి అన్నట్టుంది. చిన్న విలేజెస్, ఒక చిన్న బస్ షెల్టరు. పొద్దున్న 5 గంటలకే హోటల్స్ కూడా తెరిచున్నాయి అనమాట. వచ్చి జనాలు టీ తాగుతుర్రు. మన దగ్గర ఎంత తొందరగా ఏం తెరుస్తారు ఏం కదా. అందరు వచ్చి మంచిగా బయట కూర్చొని ఫ్రెండ్స్ పొద్దున్నే లేచి వస్తున్నారు, వచ్చి మంచిగా బయట కూర్చొని టీ తాగుకుంటూ హోటల్ దగ్గర పేపర్ చదువుతున్నారు, స్టోరీ చెప్పుకుంటూ కూర్చున్నారు. అబ్బా అదృష్టవంతులు రా బాబు మీరు అందరు. ఇంకా అంటే ఏమోలే, మనకి ఇది అదృష్టం లాగా అనిపిస్తుంది. వాళ్ళకి మేబీ సిటీలో ఉండడం నచ్చుతుందేమో, ఎవరికి తెలుసు. ఎవరికైతే ఏది ఉంటుందో అది కాకుండా మిగతా అన్నీ కావాలనిపిస్తుంది, అంతే కదా. పడినట్టుంది. ఇక్కడ కూడా స్టేషన్ ఉందా? ఓకే, లెట్ us వెయిట్ హియర్. బైక్ కూడా పంచర్ అయింది యాక్చువల్గా. రామకృష్ణ ఇంకా ఎంత దూరం ఉంది టెంపుల్? 4 గేట్ కింది నుండి పోకుండా వేసిరు చూసినా. ఈ ఐడియా మంచిగా ఉంది, మన దగ్గర కూడా పెట్టాలి. మన దగ్గర ఉండే కదా. అవు తిట్టి తెప్పుకొని పోతారు. ఆల్మోస్ట్ రీచ్ ద టెంపుల్. ఒక
4 కిలోమీటర్స్ ఏమో చూపిస్తుంది. సో ఒక 5-6 మినిట్స్లో వెళ్ళిపోతాం. నాకు యాక్చువల్గా టెంపుల్స్లో ఎక్కువ వీడియోస్ తీయడం, ఫొటోస్ దిగడం ఇట్లాంటివి నచ్చవు. ఎందుకంటే నేను ఒకటే నమ్ముతాను, లైక్ అంటే టెంపుల్ అనేది ఒక పవిత్రమైన ప్లేస్. దాన్ని మనం వెళ్ళినప్పుడు ఫోన్ల మీద ధ్యాస పెట్టుకోవడం, ఫోటోలు దిగడం మీద, లేదంటే వీడియోస్ క్యాప్చర్ చేసుకోవడం మీద, మూమెంట్స్ని కలెక్ట్ చేసుకోవడానికి కాదు అక్కడికి వెళ్ళేది. అంటే ఒక పాజిటివ్ ఎనర్జీ మన లోపల జనరేట్ అవ్వడానికి మనం వెళ్తాము టెంపుల్కి. దట్ ఈస్ వాట్ ఐ బిలీవ్. సో నేనైతే మోస్ట్లీ అట్లా చెయ్యను. నాకు అసలు టెంపుల్స్లో ఫోటోలు దిగడం అంటే అస్సలు నచ్చదు. కాకపోతే ఇప్పుడు ఇది వ్లాగ్ కాబట్టి ఎంతో కొంత రికార్డ్ చేయాల్సి వస్తుంది. చూసే వాళ్ళకు కూడా లైక్ టెంపులే చూపెట్టినప్పుడు టెంపుల్ వ్లాగ్ ఎందుకు రా బాబు అనిపించకుండా ఎంతో కొంత రికార్డ్ చేస్తానేమో. బట్ మిగతా టైం మాత్రం వీలైనంత తొందరగా నేను వెళ్ళంగానే ఫస్ట్ అది రికార్డ్ చేసి పక్కన పడేసి కెమెరాని ప్రశాంతంగా కొద్దిసేపు గుడిలో టైం స్పెండ్ చేయాలి. అది తమిళనాడులో ఇంత అందమైన విలేజెస్ ఉంటాయని అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలే. అంటే మూవీస్లో కొన్ని దగ్గరలో చూపిస్తారు కానీ అదెంత లైక్ అంటే కంప్లీట్గా ఇట్లా ఊర మాస్ ఉన్నట్టు అట్లా అనిపిస్తుంది. కానీ విలేజెస్ చూస్తుంటే అబ్బా, గోపురంలో కనిపిస్తుందో లేదో కానీ ఎంత మంచిగా మొత్తం విలేజ్ చుట్టూ కొండలు, మంచి చిల్డ్ వెదర్. ఆహా, ఇది కదరా లైఫ్ అంటే అన్నట్టుంది ఇలా జీవితం. మళ్ళీ అందరు పొద్దున్నే లేచి ఏదో ఒక పనులలో ఉన్నారు. 5 నుండి అంటే మేము 4కి స్టార్ట్ అయినాం. కాకపోతే ఈ హైవేల నుండి అటు వచ్చేసరికి 1 అవర్ పట్టింది. మళ్ళీ అక్కడ నుంచి ఆల్మోస్ట్ 5 నుండి చూస్తుంటే 5 o'clock నుండే హోటల్స్, టీ స్టాల్స్ తెరిచి ఉన్నాయి. మంచి జనాలు వచ్చి కూర్చొని ఎవడైనా పనులు చేసుకునేటట్టు పనులు చేసుకుంటున్నారు. టీ స్టాల్లో కూర్చొని టైంపాస్ చేస్తున్నారు. ఎంత బాగుంది అసలు. ఈ టెంపుల్ మరీ చిన్న లోపలికి ఉన్నట్టుందే, అసలు ఏర్పడానికి కూడా ఏర్పడతారు. బైక్ తీసుకొని పోదామా బైక్ ఇడ పెడదామా? అంగా తెలుగు పార్కింగ్ ಇಲ್ಲ ಪಾರ್ಕಿಂಗ್ ಇರ್ಕೋ ಸ್ಟ್ಯಾಂಡ್ బండి పడేటట్టుందిరా నాయన, బండి పడేటట్టుందా అన్నదే ఉంది. 1 ఇదే దండ, కొబ్బరికాయ, అగరబత్తి. ఇది 60 అనుకుంటా. 60 ఇలా 80యా? ఇది 80 రూపీస్ ఏందిరా? సో ఫైనల్గా రీచ్ అయిపోయినాం టెంపుల్కి. ఇక్కడ టెంపుల్ అయితే చిన్నది, కాకపోతే మంచి లొకేషన్లో ప్లేస్ అయి ఉంది. చుట్టూ కొండలు, మధ్యలో ఈ టెంపుల్ ఉంది. సో లోపలికి వెళ్ళిపోదాం. బైక్స్ కూడా ఇక్కడ బయట పార్క్ చేసుకోవడానికి ఉంది, ఇక్కడ పార్క్ చేసేసుకున్నాం. సో ఇది లోపలికి వెళ్ళే ఎంట్రన్స్.
ఈ ఎంట్రన్స్లోనే మనకు అన్ని ఆ మాల కరుంగలి మాల అవి ఇక్కడ దొరుకుతాయి. కాకపోతే ఫస్ట్ మేమైతే లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని వస్తాము. సో క్యూ లైన్లో వెళ్తున్నప్పుడు ఇక్కడ ఈ పాతాళ శివలింగం కనిపిస్తుంది. ఇక్కడ పైనుండే దర్శనం చేసుకోవాలి, కిందికి అలౌడ్ లేదు. సో ఇక్కడ నుండి డైరెక్ట్గా మళ్ళీ క్యూ లైన్లో స్టార్ట్ అయిపోవాలి. ఇక్కడ దర్శనం చేసుకున్న తర్వాత ముందుకెళ్తే ఇక్కడ ఒకటి కురుప్పు స్వామి స్టాచ్యూ ఉంటుంది. ఈ స్టాచ్యూ మీరు తమిళనాడు మొత్తంలో చాలా ప్లేసెస్లో చూస్తారు. ఏ విలేజ్లో అయినా సరే పక్కా ఈయన విగ్రహం ఉంటుంది. సో ఇక్కడ కురుపు స్వామిని దర్శించుకున్న తర్వాత కొంచెం ముందుకెళ్తే కిందికి దిగడానికి మెట్లు ఉంటాయి. సో అవి దాటి ముందుకెళ్తే మనకి మెయిన్ టెంపుల్లోకి ఎంట్రీ అవుతాం. ఇదే ఆ పాతాళ శంభు మురుగన్ విగ్రహం. సో దర్శనం అవ్వగానే బయటికి వచ్చి మేము ఈ కరుంగలి మాలలు తీసుకున్నాము. సో ఇవి ప్రైజెస్ అనమాట. సో మేమైతే 7mm మాలలు తీసుకున్నాము. తీసుకున్న తర్వాత మళ్ళీ వాటిని లోపల టెంపుల్లో ఇస్తే పూజారి పూజ చేసి మళ్ళీ మనకు రిటర్న్ ఇస్తాడు. సో అప్పుడు అవి మనం ధరించవచ్చు అనమాట. ఫైనల్గా పాతాళ శంభు మురుగన్ దర్శనం అయిపోయింది అండ్ కరుంగలి మాల కూడా తీసుకున్నాం. సో ఈ టెంపుల్లో నాకు బాగా నచ్చింది ఏంటి అని అంటే అసలు ఎక్కడ హుండీలు పెట్టడం కానీ కాన్కల్ని ఎక్స్పెక్ట్ చేయడం కానీ కనిపించలేదు. చాలా బాగా మెయింటైన్ చేస్తున్నాం టెంపుల్ని. అండ్ దట్టు మేము వచ్చింది వీక్ డేస్లో కాబట్టి అసలు క్రౌడ్ లేదు, ప్రశాంతంగా దర్శనం అయిపోయింది. సో ఇప్పుడైతే ఇంకా రిటర్న్ వెళ్ళాలి, ఫుల్ ఆకలేస్తుంది. దారిలో ఎక్కడన్నా టిఫిన్ చేసి ఇంకా డైరెక్ట్ కొడైకెనాల్ వెళ్ళిపోవాలి మళ్ళీ.